మేడం మరొక వ్యక్తి అడుగుతున్నారు, విడాకుల సమయంలో భరణం అడగవచ్చా లేకపోతే డిమాండ్ చేయవచ్చా? ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? అసలు భరణం ఎందుకు ఇవ్వాలి? అంటే విడాకుల టైంలో అంటే నష్టపరిహారం అంటారండి, అది భరణం అనే పదం వాడవచ్చు. ఇది ఎందుకు ఇస్తారు అంటే ఏం తీసుకున్నారని, అంటే ఇచ్చిన దాన్ని బట్టే భరణం కడతారండి. అంటే ఆ అమ్మాయి పెళ్ళప్పుడు కట్నంగా ఎంత ఇచ్చింది, సో ఆ కట్నానికి ఎన్ని సంవత్సరాలు వీళ్ళ దగ్గర కాపురం చేసింది, ఈ అమ్మాయికి పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు, సో దాన్ని బట్టి ఈ భరణం ఆమోదించబడి ఉంటుందండి. తర్వాత అబ్బాయిలో ఉండే శారీరక లోపాలు, చాలామంది పొటెన్షియల్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం, వాళ్ళు వైవాహిక జీవితానికి పనికి రాకపోవడం, ఈ కారణాలు ఉంటాయి కదండి. ఇలాంటప్పుడు అబ్బాయి తప్పు కాబట్టి, అబ్బాయి తెలిసి కూడా ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసినాడు కాబట్టి మనం అడిగేటటువంటి నష్టపరిహారం కానీ, మా కుటుంబం కోల్పోయినాము, మా వైవాహిక జీవితం ఇలా ఇబ్బంది పడ్డామనేసి నష్టపరిహారం అడగచ్చు, భరణాన్ని అడగచ్చు. కానీ చాలామంది ఆడపిల్లలు పెళ్ళప్పుడు రూపాయి కట్నం తీసుకురారు, ఏదో వీళ్ళొక రూపాయి వాళ్ళొక రూపాయి కలిసేసి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు విడాకులు తీసుకుంటున్నప్పుడు మాకు ఇంత ఇవ్వండి, మేము ఇంత నష్టపోయామంటే నష్టం మీకేనా అండి? అబ్బాయి కుటుంబం వాళ్ళకు ఉండదా అండి? ఉంటుంది కదా. మీరు పెళ్ళికి ఖర్చు 1,00,000 పెడితే వాడు 10 లక్షలు పెట్టారు, నా 1,00,000 నాకు ఇవ్వండి అంటే తప్పులేదు. పెట్టిన 1,00,000కి 10 లక్షలు అడుగుతారండి. 10 లక్షలు పెట్టిన వాడి బాధ ఎక్కడ చెప్పుకోవాలో వాడికి అర్థం కాదు. ఇటువంటి కేసే నెల్లూరులో చూసినామండి. నెల్లూరులో కూడా సేమ్ ఇలాగే ఆవిడ ఇచ్చింది 2 లక్షలు 3 లక్షలోనండి. ఆవిడ అడిగేది మాత్రం 20, 30, 40, 50 లక్షల దాకా అడుగుతుంది. ఈ 2-3 లక్షలు కూడా పెళ్ళికి ఖర్చు పెట్టారు, పెళ్లి మండపానికి వాటికి అట్లా ఖర్చు పెట్టుకున్నారు. ఈ అబ్బాయి 10-15 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఆవిడిచ్చిన రూపాయికి 2 రూపాయలు కట్టేశారు, ఆవిడకి గోల్డ్ కొన్నారు, అన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది. ఈరోజు ఆవిడ అడుగుతుంది, నాకు నష్టపరిహారం కట్టండి, నాకు భరణం కట్టండి, వాడి జీతంలో సగం ఇవ్వండి అని. అవును, మరి వాడి ఇంట్లో ఊడ్చి తుడిచి వాడికి అన్ని సపర్యలు చేసి వాడి అన్ని కోరికలు తీరుస్తున్నావని నీకు మెయింటెనెన్స్ ఇస్తాడా? ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్? మనం ఒక పని చేసి రూపాయి అడిగేటువంటి అడుక్కునేవాడు ఉంటాడు చూడండి, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు కూడా రోడ్డు మీద ఎండకి చొక్కా సరిగా లేక, బట్టలు సరిగా లేక చేపట్టుకొని అడుక్కుంటారు, అది వాళ్ళ వృత్తి. మీరు ఎందుకు అడుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే కక్కిన కూడికి కుక్కలు కూడా ఆశపడవు, కక్కిన కూడికి కుక్కలు కూడా ఆశపడవు. మీరు ఇచ్చింది తీసుకుంటే నిజాయితీ అండి. మీరు ఇచ్చింది కాకుండా దానికి 10-20 ఇంతలు రెట్టింపు అడుగుతూ మీరు ఈరోజు భరణ రూపంలో అడుగుతుంటే, మీ కాళ్ళు చేతులు లేకపోతే మీ భర్త పడేసిన ముష్టి మీరు తినచ్చు. మీకు అన్నీ సరిగ్గా ఉండి మీరు ఒక చదువుకున్న వ్యక్తి అయ్యండి, నిన్న మొన్నటి దాకా మీరు ఉద్యోగం చేస్తూ ఈరోజు ఆ వ్యక్తి నుంచి మీరు మెయింటెనెన్స్ ఆశిస్తుంటే మీకేం కావాలి ఫర్దర్గా? మీకు విడాకులు కావాలంటే విడాకులు తీసుకోండి, కలిసి కాపురం చేయాలంటే 4 దెబ్బలేసో పోలీసులతో బెదిరించో కోర్టు సమక్షంలో కాపురం చేయమని ఒక ఆర్డర్ తెచ్చుకున్న మీరు చెయ్యండి. మీరు ఏం ఆశిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. వాడు ఎక్కడో బెంగళూరులోనో, కర్ణాటకలోనో, లేకపోతే తెలంగాణలోనో, ఆంధ్రాలోనో ఎక్కడో పెద్ద సాఫ్ట్వేర్ దాంట్లో వాడు కష్టపడి శాలరీ తెచ్చుకుంటే ఒక 70,000, 1,00,000 రూపాయలు, దాంట్లో నాకు సగం రావాల్సిందే అంటది. ఈవిడ ఏం చేస్తుంది, ఇంట్లో ఇక్కడ బియ్యం గెలుక్కుంటునో లేకపోతే బజార్లో మన సినిమాలకు తిరుగుతుంటేనో ఈవిడికి ఇక్కడ కూర్చోబెట్టి వాడు అక్కడి నుంచి మెయింటెనెన్స్ ఇచ్చి మేపాలి. మరి అంటే మనం ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటామండి, ఒక 2,000 ఇచ్చి 3,000 ఇచ్చి, పనికి రాకుండా ఆవిడ ఇంట్లో కూర్చుంటే మనకు మెయింటెనెన్స్ ఇస్తారా? ఆవిడకి జీతం ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఆడవాళ్ళని పని మనుషుల్లా కించపరిచినా కాకినా అంటే మనం చెప్పేది ఏంటంటే, మనం ఒక వేద మందిరాల్లో అనుకుంటాం కదా, ఒక భోగేషు మాత, ఒక సైనేషు రంభ అనేసి, ఒక కార్యేషు దాసి అనేసి, ఈ 3 కార్యక్రమాలు చేసినప్పుడు ఆమెను మెయింటైన్ చేయొచ్చు. భర్త చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ 3 కార్యక్రమాలు చేయకుండా మీరు మీ అమ్మగారి ఇంట్లో ఒక గుర్రు పెట్టి నిద్రపోతే నాకు నెలకి జీతం సరిగ్గా పడాలా, అకౌంట్లో పడాలని మీరు మీ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మీకు సమంజసంగా ఉందా అమ్మా? మీరు ఏం కోరుకుంటున్నారు? అతని నుంచి విడిపోవాలంటే విడాకులు తీసుకోండి, కలిసి ఉండాలంటే ఆ జడ్జి గారిని చెప్పి, సార్ నాకు నా భర్త దగ్గరికి పంపించండి సార్, నన్ను నా భర్తని కలపండి సార్, నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పోషించమని అడగండి సార్ అని మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ 10,000కి 20-30,000 ఖర్చు పెట్టుకోండి, అతని జీతం మొత్తం మీ చేతిలో పెట్టుకోండి కావాల్సి ఉంటాయి. అంతేగాని మీరు ఇక్కడ కూర్చుంటూ అక్కడ డిమాండ్ చేస్తూ ఇంత కావాలి ఇంత ఇవ్వాలని. ఈ రోజుకి అండి ఒక చెక్క పని చేసే ఉద్యోగస్తుడి దగ్గర కోర్టు నుంచి 6,000 శాంక్షన్ చేయమని అడిగారట. 6,000. వాళ్ళు చాలా పేదోళ్ళు అండి, అసలు చాలా అంటే చాలా పేదోళ్ళు. కనీసం కోర్టు ఫీజు కదా లాయర్కి కూడా రూపాయి ఇవ్వలేని పరిస్థితి. అటువంటి వ్యక్తిని 6,000 ఇవ్వమని జడ్జి గారు అడిగితే అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు సీజన్ ఉంటేనే డబ్బులు వస్తుందండి, రోజుకి 300 వస్తుంది, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నేను తినాలి, ఆమెకి పంపించాలి, ఆవిడ అక్కడ పోయి కూర్చొని నేను ఇక్కడ ఎండకి వానకి కష్టపడి ఎందుకు ఇవ్వాలి డబ్బులు, ఇక్కడికి రమ్మనండి,
నాకు అన్నం వండి పెట్టమనండి, నాకు బాక్స్ కట్టమనండి, నా ఇంట్లో పని చేసి పెట్టమనండి, నన్ను అన్ని రకాలుగా చూసుకోమనండి. అప్పుడు ఆ 6,000 కాదు 15,000 తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతానంటే అదంతా నాకు వద్దు. నువ్వు ఎక్కడైనా కష్టపడి చావు, ఉంటే ఉన్నా పోతే పోయావు, నువ్వు చచ్చే వరకు నాకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, నేను మా అమ్మగారి ఇంట్లో కూర్చొని తినాల్సిందే. ఇదండి నిజంగా మెయింటెనెన్స్. నిజంగా ఒక అక్రమంగా తప్పు చేసి ఒక భర్త దూరం పెట్టిన భార్యని అడగలేదండి. భార్యలు ఏ భార్యలు అడగట్లా మెయింటెనెన్స్. వాళ్ళ కష్టం మీద కూలి పని చేసుకొని బతుకుతున్నారు, ఏదో ఉద్యోగాలు చేసి సంపాదించుకుని ఎందుకు వాడి ముష్టి మనకు ఎందుకు అనుకుంటున్నారు. కానీ డిమాండ్గా వాడిని ఏడిపించాలి, వాడు రూపాయి తినాలి అని ఒక పైశాచికంతోనే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బు ఆశిస్తున్నామండి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు పోరాటం చేయండి. ఆ ఇంట్లోకి వెళ్ళి జీతం 30,000 కాదు 60,000 తీసుకొని పోరాటం చేయండి. మీరు దూరంగా ఉండి రూపాయి తీసుకుంటే అది అసలు ఎలా అమ్మా సాధ్యం అవుతుంది? నిజంగా మనం అంటే పని చేయకుండా తింటే అరగదంటారు కదా, పని చేయకుండా తింటే ఊరికే వచ్చే సొమ్ము అరగదంటారు, అది ఊరికే వస్తుందమ్మా. నిజంగా మీరు ఇచ్చిన కట్నం మీరు వెనక్కి తీసుకోండి, మీరు ఇచ్చిన పొలం మీరు వెనక్కి తీసుకోండి. అంతేగాని వాడి సంపాదన మీకెందుకు? మీరు కష్టపడి సంపాదించుకోలేలా? గతంలో కూడా ఒక గవర్నమెంట్ నుంచి ఒక పథకం వచ్చిందండి. గవర్నమెంట్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి ఒక 1,000 రూపాయలు ఇస్తారు మీరు కనుక ఎంటర్ చేసుకుంటేననేసి. ఆ 1,000 రూపాయల కోసం చాలామంది ఎంటర్ చేసుకున్నారండి. మాది డిగ్రీ అయిపోయింది, ఇదిగోండి సర్టిఫికేట్, మాకు నెలకి ఇంత పారితోషికం లాగా ఏదో వస్తుందని ఒక 1,000 రూపాయలు వచ్చాయండి. అప్పట్లో 1,000-2,000 వచ్చాయి. అయితే నాకు అనిపించింది వీడు చేతగాక నాకు డిగ్రీ అయిపోయిందని వాడి దగ్గర గవర్నమెంట్ దగ్గర ముష్టి వేసుకునేది ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన ముష్టి మనం తీసుకునేది ఏంటి? మన కాళ్ళ మీద మనకి నెలకు ఒక 5,000 10,000 కూడా సంపాదించుకోలేమా? గవర్నమెంట్ వేసే ముష్టి కోసం చేతులు పట్టుకుని ఇదిగో నా డిగ్రీ అయిపోయిందని వాడికి చూపించాలన్నమాట. చాలామంది కొంతమంది ఉన్నామండి, మేము అప్లై చేయలే, వాడేసిన ముష్టి మనకెందుకే, మనం కష్టపడి సంపాదించుకున్నాం, చదువుకున్నాం, మనం చదువు పడుకుని సంపాదించుకోవాలి, కానీ డిగ్రీ అయిపోయిందండి మేము దేనికి పనికిరామండి, మాకు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి అడుక్కున్నట్లేదు. అంతకంటే దారుణమైన పరిస్థితిలో మీరు మీ భర్త నుంచి అడుక్కుంటున్నారండి. నిజంగా ఇది చాలా తప్పండి. మీరు నికాస్గా నిలబడితే డైవర్స్ తీసుకోండి, లేకపోతే ఆ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళని మార్చండి. ఈ 2 పనులే కరెక్టు. అంతేకాని ఇలా వాడిచ్చిన ముష్టి తీసుకుంటే నెలకి ఆ మెయింటెనెన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను దయచేసి. సో ఇటువంటి మెయింటెనెన్స్ వేసినప్పుడు అండి చాలామంది భర్తలు కట్టడం ఇష్టం లేక హైకోర్టును ఆశ్రయిస్తారు. అటువంటప్పుడు హైకోర్టులో నేను మెయింటెనెన్స్ కట్టనండి, అంత మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం లేదు, నాకు ఇంత శాలరీ రాదు, నాకు వచ్చిన శాలరీలో కటింగ్స్ పోతున్నాయి, ఇంటి లోన్ పోతున్నాయి, మెడికల్ పోతుంది, నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నాకు మిగిలేది ఇంతే, ఆ ఇంతలో ఆవిడకి ఇస్తాను, అంత ఆవిడ అడిగినంత నేను ఇవ్వలేనని ఎంతోమంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అంటే మీరు వాళ్ళని వేధిస్తున్నారు. మీకు మీరేం కావాలని కోర్టుకు వెళ్తున్నారో మీకు తెలియట్లా, మీకు ఏం కావాలని స్టేషన్లో పోలీసు వాళ్ళని అర్థిస్తున్నారో మీకు తెలియట్లా. అది మీకు పెళ్లి చేసిన పెద్ద మనుషులను అర్థించండి. తర్వాత సొసైటీలో మార్పు తీసుకురండి, మీ అత్తమామల మైండ్ సెట్లో మార్పు తీసుకురండి, మీ భర్త మీతో ప్రేమగా ఉండేలా చూడండి. ఒకవేళ అతను ఉండడు అంటే దయచేసి అతనికి దూరంగా ఉండి మీ కొత్త జీవితాన్ని గడపండి. అది ఆ కొత్త జీవితం సొసైటీకి మీరు డొనేట్ చేయగలగాలి. మీరు ఎంతోమంది పేదలకు హెల్ప్ చేయగలగాలి, ఎంతోమంది అనాథ బిడ్డలకు హెల్ప్ చేయగలగాలి, ఎంతోమంది వృద్ధాశ్రమాలకు హెల్ప్ చేయగలగాలి. అంతేకాని వాళ్ళు వేసే ముష్టి తీసుకొని మీరు ఇంట్లో కూర్చొని తింటుంటే మీకు ఎలా అరుగుతుందండి? అది తప్పు, నిజంగా చాలా తప్పండి. దానికంటే అడుక్కోవడం అనేది ఎంత వృత్తి ధర్మం అంటారో అది వాడి వృత్తి. వాడేం ఊరికే కూర్చుంటే వాడి దగ్గరికి చిల్లరేట్లా, వాడి ఎండలో రైల్వే స్టేషన్లో మధ్యలో తిరుగుతుంటానో, లేకపోతే ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి వచ్చి రోడ్ల మీద కూర్చుంటానో, లేకపోతే సిగ్నల్స్ దగ్గర అటు ఇటు నడుచుకొని అమ్మ అని అడుక్కుంటేనే వస్తుంది. అది కూడా కష్టపడితే వచ్చేది. కానీ మీరు మాత్రమే ఏ కష్టం లేకుండా కూర్చోబెట్టి భర్త కుటుంబీకులను వేధిస్తూ వాళ్ళ నుంచి మీరు ఇచ్చిన రూపాయికి 10 రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఆ 10 రూపాయలు నిలబడవండి. కష్టపడి సంపాదించిన రూపాయే తప్ప అక్రమంగా వచ్చిన ఏ రూపాయి అయినా అది సక్రమంగా పోయే దారిలో పోతూనే ఉంటుందండి. సార్ దయచేసి దీన్ని గుర్తించండి. ఇటువంటి మెయింటెనెన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా భర్త కుటుంబీకులను హైకోర్టును ఆశ్రయించవచ్చు. అదే రకంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు అది 498లో ఇమీడియట్గా హైకోర్టులో క్వాష్ వేసి తీసేసుకోవచ్చు. అదే రకంగా మెయింటెనెన్స్ కంపల్సరీ కట్టాలని లేదండి. కట్టలేని పరిస్థితులు మీరు జడ్జి గారికి వ్యక్తపరచుకోవచ్చు. లేదు ఇంత కట్టలేము ఇంత కడతాము అని అర్థించవచ్చు. సో అదే రకంగా అసలు ఇదంతా ఎందుకండి, ఆమెకి ఇష్టమైతే రమ్మనండి, కష్టమైతే డైవర్స్ ఇచ్చేయమని అని కూడా ఎంతోమంది క్లయింట్స్ జడ్జి గారిని కూడా అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ రకంగా మీరు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.